మీ గురించి అంటే యూట్యూబ్లో చూసిన దానికంటే చాలా బెటర్గా నాకు అనిపించింది. ద వే మీరు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ, దాన్ని రియాలిటీతో మ్యాచ్ చేయడం కానీ, ఎగ్జాంపుల్స్ తీసుకోవడం కానీ, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఈవెన్ అంటే నాకు బాగా నచ్చిన ఎక్కడ అంటే మనం చాలా విషయాల్లో మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం అని తెలిసి కూడా యాక్చువల్గా మనం చెప్తుంది నెగిటివ్గా మనం సంకేతాలు పంపుతున్నాము అని మీరు అండర్స్టాండ్ చేయించిన విధానం అయితే చాలా సూపర్గా ఉంది సార్. అండ్ ఆ కాన్సెప్ట్ పరంగా నాకు చాలా వీడియోలు మేము అంటే బుక్స్ పరంగా ఇంకా చాలా చూసాం, కానీ మీరు మన నేటివిటీకి తగ్గట్టు మనం అర్థం చేయించడం, మధ్య మధ్యలో హ్యూమర్ యాడ్ చేస్తా దాన్ని ఇంకా ఎలివేట్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. నాకైతే అసలు నిజంగా థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే నేను నిజంగా ఇట్లా ఆలోచించామా మేము, నిజంగా అసలు పాజిటివ్గా ఆలోచించుంటే రైట్ నో అసలు ఎక్కడ ఉండేవాళ్ళము, ఇంత డిలే ఎందుకు అయింది. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, బట్ నిజంగా చెప్పాలంటే దిస్ ఈజ్ అవర్ సెకండ్ లైఫ్ అని మేము అనుకోవాలి. రోజు రోజుకి దీన్ని అర్థం చేయించుకుంటా, మీలాంటి కోచ్ దగ్గర నేర్చుకుంటా మమ్మల్ని మేము బెటర్ చేసుకుని ఒక లెవెల్లో ఉండాలని మేము ఆశిస్తున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని అనుకుంటున్నాం సార్. హలో అన్వర్ గారు. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగానే ఇంటికి సంబంధించి చెప్పారు ప్రీవియస్ ఎపిసోడ్లో. అవును, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత శుభ్రంగా మన ఇంట్లోకి వస్తుంది. మనకి ఏం కావాలో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, ఆ ప్లెజెంట్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది అని చెప్పడానికి సో మ్యాట్ మీద మీరు ఒక వీడియో చేయడం జరిగింది. ఎస్, రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్. ఓన్లీ ఒక్క మ్యాట్ మీద ఒక వీడియో చేశాను చూడండి. ఎస్, ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే మన మైండ్ శుభ్రంగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటాము. మనం ఏది అనుకుంటే అదే అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రేట్ థియరీ అండి. ప్రతి దాంట్లోనూ వేదిక్ సైన్స్ ఉంది, మీరు మాట్లాడే ప్రతి దాంట్లోనూ లాజిక్ ఉంది, సైన్స్ ఉంది. ఈ రెండు ఫాలో అయితే మ్యాజిక్ జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఈరోజు అంతా కూడా మన 21st సెంచరీలో నెంబర్ 1 కిల్లర్, మీరు గూగుల్కి వెళ్ళి టైప్ చేయండి వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 కిల్లర్ అని ఏదైనా కొడితే అందులో ఒకటి స్ట్రెస్ అనేది వస్తుందండి. స్ట్రెస్ అనేది కంపల్సరీ. ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో యాక్చువల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఎంత హ్యాపీగా ఉంటారో అంత ఎక్కువ ఇంకా రిజల్ట్స్ ఎక్కువ తీసుకుంటారండి. నా క్లాసెస్లో అదే చెప్తాను, ఎలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మెయిన్ మీ వెరీ పాయింట్, స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బ్లెస్ఫుల్ లైఫ్కి ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. చాలామంది వస్తున్న సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇంకా అంటే సక్సెస్ వస్తుంది బట్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్, స్ట్రెస్లో ఉంటున్నారు. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్స్ అండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే, మా వైఫ్ స్ట్రెస్ అని, హస్బెండ్ స్ట్రెస్ అని, పిల్లల స్ట్రెస్ అని. చాలామందికి ఎలా ఉంటుందంటే, పిల్లల్ని షాపింగ్ తీసుకెళ్తారు, ఆ బొమ్మకాలు ఈ బొమ్మకాలు ఏడుస్తున్నప్పుడు పక్క నుంచి ఎవడో వచ్చి కొనండి సార్, చిన్నపిల్లడు కూడా కొనరంటే పక్కన మన చూపు ఎలా ఉంటుందంటే, నీకు తెలుస్తుంది అది సంగతి, నీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఇంటికి అనేసి ఏంటి సార్ పిల్లడికి ఆ మాత్రం కూడా కొనొచ్చు కదని అంటే అదేమడుతుంది తెలిసి నీకు అని ఎందుకంటే ఈరోజు చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉందండి, తెలియని స్ట్రెస్ అనమాట. అదే ఆఫీస్లో బాస్ స్ట్రెస్, ఇంటికి వస్తే వీళ్ళ స్ట్రెస్ అనమాట. సో ఇప్పుడు ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా వాడాలి? ఫస్ట్ స్ట్రెస్ని బాగా మేనేజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలండి. చాలామంది ఎక్సర్సైజ్. సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు మనకు ఫిజికల్ గేమ్స్ ఆడేవాళ్ళం స్కూల్స్లో, కాలేజెస్లో. ఇప్పుడు అన్నీ కూడా స్కూల్స్లో కూడా ఎలా ఉందంటే మొత్తం ఫ్లోర్లో నో ప్లే గ్రౌండ్స్. సో నా రిక్వెస్ట్ అంటే మీ పిల్లల్ని ప్లే గ్రౌండ్స్ ఉండే మ్యాక్సిమం స్కూల్స్లో జాయిన్ చేయించండి. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఫిట్నెస్. ఒకప్పుడు మనం చిన్నప్పుడు బాగా గేమ్స్ ఆడేవాళ్ళం. చిన్నప్పుడు ఎవరైతే గేమ్స్ ఆడతారో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫిట్నెస్ చాలా బాగుంటుంది, వాళ్ళ మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అంతా కూడా ఏంటంటే చదువు అనే పిల్లలు స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ గేమ్ ఒకప్పుడు మనం ఫిజికల్ గేమ్స్ ఆడేవాళ్ళం, ఇప్పుడు చాలామంది పిల్లలు ఎక్కడ ఆడుతున్నారంటే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. అందుకే నేను ఒకప్పుడు చెప్పాను, నట్టింట్లో ఉంటే ఇప్పుడు జనాలు నట్టింట్లో ఉంటున్నారు. నెట్టింట్లో ఒకప్పుడు నట్టింట్లో, ఇప్పుడు నెట్టింట్లో ఉంటున్నారు అనమాట. సో ఎక్సర్సైజ్ ఏం చేయాలి? ఒకప్పుడు మనం విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం, క్రికెట్, షటిల్, రకరకాల గేమ్స్ ఆడేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందండి, అందరూ కూడా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఐక్యూ తగ్గిపోతుంది. ఈక్యూ తగ్గిపోతుంది, ఐక్యూ కూడా తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే ఎండార్ఫిన్స్, ఇంప్రూవ్ మూడ్, రెడ్యూస్ స్ట్రెస్. ఇక్కడ చాలా సార్ నాకు టైం ఉండదు సార్ అని అంటుంటారు చాలామంది. ఇప్పుడు ఇక్కడ సెలబ్రిటీస్ షారుఖ్ ఖాన్ కానీ, హృతిక్ రోషన్ కానీ, వాళ్ళందరూ బిజీగా ఉంటారు, ఖాళీగా ఉంటారు అంటే ఫుల్ బిజీగా ఉంటారు. అయినా కూడా వాళ్ళు తెల్లవారులు వేసి వాళ్ళు ఏం చేస్తారు, కంపల్సరీగా ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతారు. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. చాలామంది నాకు అంత టైం ఉండదన్న వాళ్ళు బిజీయే, సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో బిజీ. కానీ వాళ్ళు తెల్లవారులు వేసి ఏం చేస్తారు, ఫ్యూచర్ కోసం. ఈ మధ్య రీసెంట్గా కల్కి మూవీలో రేపటి కోసం గుర్తుపెట్టుకుని ఈరోజు ప్రతిదీ కూడా రేపటి కోసం చేయండి. అందువల్ల ఏంటంటే
కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ డూ ఇట్ ఫర్ టుమారో. మళ్ళీ చెప్తున్నానండి, కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి ఐ విల్ డూ ఇట్ ఫర్ టుమారో అని చేసి కింద టైప్ చేయండి. ఇంకోటి అంటే ఎక్సర్సైజ్ చేసిన వల్ల మనకు కూడా ఒక మంచి డ్రెస్ వేసుకోగానే మనకు కూడా ఒక ఫిట్నెస్. ఎవరైనా వచ్చి ఇలా ఎంత ఫిట్గా ఉన్నామని అంటే కొట్టు వాళ్ళ సినిమాలో కొట్టు ఒకసారి నానో ఎంత గట్టిగా ఉందో స్కూల్ బెంచ్ లాగా అంటే మళ్ళీ కొట్టరా అనేసి అంటే పక్కన్న వాళ్ళు కొన్నిసార్లు పొగిడినప్పుడు కూడా ఆనందం భలే ఉంటుందండి. సో మీరు ఫిట్గా ఉన్నప్పుడు మీరు వేసుకునే డ్రెస్ కూడా నడుస్తున్నారు అనుకోండి, మీరే ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతారు అనమాట. కొంతమంది లూజ్ డ్రెస్లు వేసుకొని ఉంటారు, సో అంటే వెయిట్ కనిపించుకొని ఉండడానికి. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. రోజుకి ఒక 10 నిమిషాలను ఎక్సర్సైజ్ చేయండి కంపల్సరీగా. అయితే ఎక్సర్సైజ్ 2 ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటి మైండ్ ఎక్సర్సైజ్, 2 బాడీ ఎక్సర్సైజ్. మైండ్ ఎక్సర్సైజ్ నేను క్లాసెస్లో నేర్పిస్తాను. బాడీ ఎక్సర్సైజ్ అనేది మనకు బయట అలాగా ఉంటారు. అంటే బయట జిమ్ కోచ్ ఉంటే నేను మైండ్ కోచ్ అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే హెల్తీ ఈటింగ్ అండి. ఇప్పుడు సెలబ్రిటీస్ ఇప్పుడు డైట్ మీద న్యూట్రిషన్ మీద బాగా మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ మధ్య రీసెంట్గా ఎటువంటి పుస్తకాలు న్యూట్రిషన్ మీద చదవాలో కూడా నేను చెప్తున్నాను అనమాట. న్యూట్రిషన్ మీద ఈరోజు సెలబ్రిటీస్ కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి క్యాలరీస్ మీద బేస్ చేసి తింటున్నారు. ఇప్పుడు అందరూ కూడా చాలా కాషియస్గా తింటున్నారండి. ఫుడ్ కూడా ఎలా నేను మళ్ళీ చెప్తున్నాను, ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఫాస్ట్గా పోతాం. సో అందువల్ల ఏంటంటే ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ డైట్. రోజు ఫుడ్లో ఫ్రూట్స్ ఉండాలో చూసుకోండి, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్, నట్స్. ఖచ్చితంగా మీదేమో చేస్తుంది అంటే మీరు అనుకోవచ్చు ఒక్క బాడీ మీద కాదు మైండ్ మీద కూడా పనిచేస్తుంది అన్నమాట న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. సో సెలబ్రిటీస్ ఫాలో అయ్యే టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కూడా బిలియనర్స్ అందరూ ఏం చేస్తారంటే స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి మార్నింగ్ లాగానే ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఈసారి నా క్లాసెస్లో లాఫింగ్ థెరపీ నేను లాంచ్ చేస్తున్నానండి. ఈసారి 30th బ్యాచ్. సో ఈసారి జరగబోయే 13th బ్యాచ్లో మళ్ళీ చెప్తున్నానండి, మిరాకిల్ బ్యాచ్లో అంటే ఎలాగ నవ్వాలి, చాలా ఊరుకోండి సార్ నవ్వండి అంటారు, కానీ చాలా ఇదిగా ఉంది. అవునండి ఈసారి ఎంత ఎంటర్టైన్ చేస్తారు అని నాకు తెలుసు. బాగా నా క్లాసెస్కి మీరు రండి. ఇక్కడ చూసిన అన్వర్ వేరు, అక్కడ చూసిన అన్వర్ వేరు పూర్తిగా. ఎందుకంటే ఇక్కడ ఇస్తున్న సబ్జెక్ట్ వేరు, అక్కడ పోయే సబ్జెక్ట్ వేరు. ఇది మా ట్రైలర్ మాత్రమేనండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియో చూస్తున్నారు ఏదైతే ఉందో ట్రైలర్ మాత్రమే. రియల్ మూవీ అభి పిక్చర్ బాకీ హై అనేది మీరు ఆన్లైన్ క్లాసెస్లో చూస్తారు. అయితే అక్కడ ఎలా ఉంటుందంటే హై ఎనర్జీ తీసుకొస్తానండి, హై ఎనర్జీ. సో ఇక్కడ ఏంటంటే హెల్తీ ఈటింగ్. అంటే ఇక్కడ కొన్ని ఎలా ఉంటుందంటే టీవీలో చూసే సినిమాకి 70 mm చూసే సినిమాకి డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడ చూపిస్తాను పీపుల్కి అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 100 పుస్తకాలు, 100 మోటివేషన్ వీడియోస్ వింటే ఎంతైతే నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను 9 to 10 daysలో ఇస్తాను. ఊరుకోండి సార్ జోకేస్తున్నారు మీకు అనిపించవచ్చు, కానీ ఇది నిజం. సో ఇంకొకటి ఏంటంటే ఇది హెల్తీ డైట్. ఈ ఫ్రూట్స్ బాగా తినాలి, వెజిటబుల్స్ తినాలి. మీరు ఎంతమంది నిజంగా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ ఈట్ హెల్దీ ఫుడ్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఐ విల్ ఈట్ హెల్దీ ఫుడ్ అని మీరు మైండ్కి మీరు చెప్తే ఈరోజు అంటే మైండ్ కూడా స్కాన్ చేసి ఫుడ్ తింటుందండి. దాని తర్వాత ఇంకోటి టైం మేనేజ్మెంట్. ఈరోజు అంతా కూడా ఎలా ఉందంటే చాలామంది ఎలా ఉంటారంటే ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇక్కడే పక్కనే వచ్చేస్తున్నా అంటారు. వాళ్ళు తీరా ఇంట్లో ఉంటారు, బయలుదేరరు కూడా. చాలామంది అలాగే ఉంటారు. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్, రాబిన్ శర్మ చెప్తాడు టైం మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్. ఒకప్పుడు నేను టైం మేనేజ్మెంట్లో బాగా పూర్ అండి, బట్ ఇప్పుడు చాలా రెక్టిఫై చేసుకుంటున్నాను. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అప్పుడు మీ అందరూ ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండండి. టైం మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా చేస్తే మనకి స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది. రోజు మార్నింగ్ ఒక పేపర్ తీసుకుని అంటే ఒక చిన్న బుక్ పెట్టుకుని, చిన్న బుక్ టు డూ లిస్ట్ అని తయారు చేసుకోవాలి. టు డూ లిస్ట్ అనమాట. టు డూ లిస్ట్ అంటే ఈరోజు నేను ఏమేమి పనులు చేయాలి, ఒక 10 పనులు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి మనిషికి. ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి కలాలి, ఈరోజు ఏమేమి పనులు, అందులో 10 పనులు రాసిన తర్వాత టు డూ లిస్ట్ అని రాసి అందులో ప్రయారిటైజ్ చేయాలి. చాలామంది టైం వేస్ట్ అవ్వడానికి మెయిన్ పని ఒక వర్క్ చేస్తుంటారు, ఏదో వర్క్, ల్యాప్టాప్ వర్క్, పుస్తకం. సడన్గా సెల్ ఫోన్లో ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ వీడియో కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. అందులోకి వెళ్ళి గంటలు ఇలాగా ఇది వెళ్తుంటుంది కానీ కెరీర్ పడిపోతుంటుంది. సో అందువల్ల అంటే చాలామంది 2 నిమిషాలు అని వీడియో చూసి 20 నిమిషాలు చూస్తారు దాన్ని వీడియో. ఇలా వెళ్తుంటుందండి, మీ చెయ్యి ఇలా వెళ్తుంటుంది, కెరీర్ మాత్రం ఇలా పడిపోతుంటుంది. సో మళ్ళీ ఏమో టైం వేస్ట్, మళ్ళీ వీళ్ళు తిట్టుకుంటారు, కోపడి చే అని చెప్పేసి ఫోన్ పక్కన పెడతారు కానీ మళ్ళీ ఆ కొంతసేపు ఏంటంటే మళ్ళీ ఆ ఫోన్లో ఏమొచ్చిందని అనిపిస్తుంటుంటుంది, మైండ్ లాగేసి ఉంటుంటుంది అన్నమాట. సో ఎందుకంటే చాలామంది ఆ సడన్ టింగ్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తెల్లర్లాగానే ఫస్ట్ బ్రష్ పట్టుకోవట్లే పీపుల్, ఫోన్ ఎక్కడ ఉంది తెల్లర్లు ఎతికేది ఏంటి తెలుసా, ఫోన్ అన్నమాట. సో ఫోన్ చూస్తుంటారు. ఏంటి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక 2-3 గంటలు ఫోన్ సైలెంట్లో పెడితే గుండె లబ్ డబ్
కొట్టేసుకుని ఎందుకు ఎవరు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు ఫోను ఉండదు, మళ్ళీ ఏ ఇంపార్టెంట్ మెసేజ్ ఉండదు. అందువల్ల ఏంటంటే సో మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే సెల్ ఫోన్ ఒకప్పుడు తప్పు చేస్తే సెల్ వేసేవారు, ఇప్పుడు ఏంటంటే సెల్ అనే మనం లాక్ అయిపోతున్నాం అనమాట. ట్రూ అండ్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ టైం వేస్టింగ్ ఏదైనా అంటే, రీసెంట్గా మహేష్ బాబు గారు ఒక వీడియో చూశానండి. సుమా గారు అడిగారు, సార్ మీరు బిజీగా ఉంటారు కదా, ఎలాగా మీరు ఆన్సర్ చేస్తారంటే మహేష్ బాబు గారు మాట చెప్పారు. ఆ వీడియో నాకు బాగా నచ్చింది అనమాట. సో నేను అప్పుడప్పుడు సెలబ్రిటీస్ వీడియోస్ చూస్తుంటే వీళ్ళు ఎలా సక్సెస్ అవుతారు, వీళ్ళు ఏం చేస్తారు, టైం ఎలా మేనేజ్ అంటే మహేష్ బాబు గారు ఎందుకు చూడండి నేను చూస్తాను, కానీ ఒక్కోసారి చిరాకు వచ్చి ఆ తలకి నొప్పి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతాను అని అన్నారు అనమాట. అదే మీరు ఒకరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, గుండె డబ్బు కొట్టేసుకుంటుంటుంది అనేసి. నా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్లైట్ ఎక్కుతాడు కానీ అది ఫ్లైట్ మోడ్లో ఎట్టంటే ఉండరా ఫ్లైట్ టేక్ ఆఫ్ అని అప్పుడు పెడదామని ఫ్లైట్ ఇలా దిగ్గాని టక్కని ఫోన్ ఆన్ చేస్తాడండి. అంటే ఏ ఫోన్లు వచ్చాయని చెప్పేసి. సో మీరేం చేయాలంటే రోజుని బ్రెయిన్ ట్రేస్ అని చెప్తున్నామంట, రోజుని మనం ఏం చేయాలంటే బ్రేక్ చేయాలన్నమాట. జీవితంలో మనం రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే కొన్ని హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ దమ్ ఇంటూ మేనేజబుల్ స్టెప్స్. మీరందరూ కూడా తెల్లవారులాగా లిస్ట్ రాసుకోండి ఏమేమి చేయాలో. ఎందుకంటే కొన్ని వాటిని ఏం చేస్తారంటే, ఇప్పుడు నోట్బుక్ చదువుతాం, సడన్గా ఫేస్బుక్లోకి వెళ్తారు. ఇప్పుడు పీపుల్ ఫేస్బుక్ వచ్చిన తర్వాత నోట్బుక్లు మర్చిపోతున్నారు. సో మన ఫేస్ ముందు బుక్ ఉండాలి తప్ప ఫేస్బుక్ మీద ఎక్కువ ఉండకూడదు. సో ఈ విధంగా మీరు టైంని మేనేజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే అవాయిడ్ ఓవర్ కమిటింగ్. చాలామంది ఏంటంటే నాకు అన్నిటికన్నా మీ అందరికీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక మాట కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ప్రామిస్ లెస్ డెలివర్ మోర్ ఆర్ కమిట్ మోర్. ఇది డైరెక్ట్ అమెజాన్ జెఫ్ బెజోస్ చెప్తాడండి, అమెజాన్ ఓనర్. పీపుల్కి మీ అందరూ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుని, మీ వాల్యూ పెరగాలంటే జాగ్రత్తగా ఉంది, మీ వాల్యూ పెరగాలి, అవతల దగ్గర పెరగాలంటే ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. తక్కువ ప్రామిస్ చేయండి, ఎక్కువ డెలివర్ చేయండి. అమెజాన్ మీరు ఆర్డర్ పెట్టండి, 5 daysలో కొరియర్ అంటాడు, 3 daysలో కొరియర్ వచ్చేస్తుంది. అదే 3 days కొరియర్ అని చెప్పి 5 days వచ్చింది ఏంట్రా అని అంటారు అనమాట. అంటే 5 days చెప్పి 3 days మీరు ఏదైనా బిజినెస్ చేసినప్పుడు ఎవరికైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇవ్వాలన్నప్పుడు సార్ 5 days ఇస్తానన్నప్పుడు ఒక రోజు సార్ 6 రోజులు ఇస్తానని చెప్పండి, 1 day ముందు ఇచ్చేయండి. వావ్ సూపర్ సార్ అని అంటారు అనమాట. నాకు ఇంటి దగ్గర ఒక మెకానిక్ ఉన్నారు, ఏదైనా కారు బైక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇస్తే ఎన్ని రోజులు ఇస్తానని అడుగుతాను అతనికి. ఎన్ని రోజులు ఇస్తారని అంటే సార్ 3 రోజులు ఇచ్చేస్తాను అంటారు. వెంటనే కరెక్ట్గా 24 hours దాటిన 1 day 2 daysలో సార్ కారు అయిపోయింది సార్ అని, అప్పుడే అయిపోయిందా 3 రోజులు చెప్పారంటే అదే సార్ అయిపోయింది అంటారు. నాకు అప్పుడు అర్థమైపోయింది అతను ప్రామిస్ లెస్ డెలివర్ మోర్ టెక్నిక్ ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి. ఈ విధంగా మీరు ఫాలో అయితే ఎవరికైనా ప్రామిస్ తక్కువ చేయండి, డెలివరీ ఎక్కువ చేయండి, మీరు బాగా సక్సెస్ అవుతారు. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ప్రామిస్ లెస్ డెలివర్ మోర్. చాలామంది ఏమంటారంటే వైఫ్కి వచ్చేసాను అరగంటలో వచ్చేసాను అంటారు. వెంటనే అరగంట కాదు గంట అయిపోతుంటుంది సార్, రారు. ఇంటికి రాగానే ఆవిడ భద్రకాళిలాగా అరగంట అన్నారంటే అంటే ఆఫీస్లో కొంచెం లేట్ అయిపోయింది, అదే మీరు గంటలో వస్తారని చెప్పి అరగంటలో వెళ్ళారు అనుకోండి, ఆయన అరగంట ముందే వచ్చారు అని అంటుంటారు అనమాట. సో రిలేషన్షిప్లో కూడా ఇది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలన్నమాట. ఎస్ ఇంకోటి ఏంటంటే హాబీస్ కూడా మనల్ని కొన్ని, అంటే రిచ్ పీపుల్ మిలియనర్స్ కొన్ని హాబీస్ ఉంటాయండి. నేను కూడా రీసెంట్గా ఒక సైకిల్ కొన్నా, మంచి స్పోర్ట్స్ సైకిల్ డెకథాన్లో కొన్నాను అనమాట. డెకథాన్లో మంచి స్పోర్ట్స్ సైకిల్ కొన్నా. సో ఏంటంటే రోజు మార్నింగ్ సైకిల్ తొక్కనే, ఎందుకంటే సో ఇక్కడ ఏంటంటే యువర్ సెలబ్రిటీస్ కూడా సైకిల్ తొక్కుతున్నారండి. ప్రతి చిన్నదానికి నా రిక్వెస్ట్ అండి, వెహికల్స్ వాడద్దు, దానివల్ల పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. అందుకే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో సైకిల్ తొక్కుతారు, ప్రొఫెసర్లు కూడా సైకిల్ తొక్కుతుంటుంటారు. నా రిక్వెస్ట్ అంటే మీరు కూరగాయలకి వెళ్ళాలి లేదా ఇంటి పాలు ప్యాకెట్కి వెళ్ళాలి, ప్రతిదానికి బండి వాడకండి. సో ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోతుంది. సో మనందరూ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మ్యాక్సిమం కొన్ని సైకిల్స్, మీ పిల్లల సైకిల్ తొక్కని కావాలంటే ఏం కాదు, సైకిల్ తొక్కడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది అని చెప్పేసి. నేను యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా సైకిల్ కొన్నానంటే బీచ్ రోడ్కి వెళ్ళిపోతాను సైకిల్ తొక్కుని. అంటే వైజాగ్ మళ్ళీ బీచ్ నుంచి అప్పుకి వెళ్ళాలి కదా, మీకు తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ అంతా మళ్ళీ అప్పే తొక్కుతే అంటుంటే ఏమవుతుందంటే మీ స్టామినా మీకు తెలియాలంటే సైకిల్ తొక్కండి, అప్పుడే అర్థమైపోతుంది. ఎందుకంటే 10 అడుగులు నడకగానే ఆయాసం వస్తుందంటే మనకు అర్థమైపోతుంది అని చెప్పేసి. ఆయాసం ఎక్కువ వస్తుందంటే టైం దగ్గర పడిందని అర్థం. అందువల్ల ఏంటంటే ఆయాసం తగ్గించుకోవాలి, లేకపోతే అక్కడ ఆయాసపడాలి, ఇక్కడ ఐసీయూ బెడ్ మీద ఆయాసపడాలి. సో అందువల్ల ఏంటంటే దయచేసి నా మాటలు సీరియస్గా తీసుకోండి. మీరు నిజంగా నా మాటలు సీరియస్గా తీసుకుంటే ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ అని తీసుకోండి. సో ఎందుకంటే లైఫ్లో కొన్నిసార్లు సీరియస్ అయితేనే మనం అక్కడ ఏమవుతుందంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోతుందండి. సో జీవితంలో కొన్నిసార్లు ఏంటంటే అంటే ప్రాబ్లమ్స్ రాకముందే సీరియస్గా డెసిషన్ తీసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే మీరు సైక్లింగ్ చేయండి, ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన చిన్నప్పుడు బాగా సైకిల్ రూపాయి గంటకు రూపాయి దానికోసం వెయిటింగ్ చేసి నాకు ఆ సైకిలే కావాలి అని చెప్పేసి సైకిల్ రాగానే ఇంకా గబగబ గబతో. ఇప్పుడు అంతా కూడా అంత లేదు, అంతా కూడా ఏంటంటే పిల్లలు బస్సులు ఎక్కడం, ఆటోలు ఎక్కడం, దానివల్ల పిల్లలకి సైక్లింగ్ ఆటోలు కూడా పోయింది. అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరీగా
ఈ సైక్లింగ్ మీరు అలవాటు చేసుకుని మీ పిల్లలు కూడా అలవాటు చేయండి, చాలా బాగుంటుంది ఫిట్నెస్. ఎస్, ఇప్పుడు అంతా కూడా 6 ప్యాక్లు బదులు ఫ్యామిలీ ప్యాక్లు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు చాలా ఫిట్గా ఉండేవారు, ఇప్పుడు 30 సంవత్సరాలు రాగానే ఇంకా బట్టలు బాగా టైట్ అయిపోతున్నాయి. ఇప్పుడు అంతా కూడా ప్రతి ఒకప్పుడు మనం పండగకి 2-3 జతలు తీసుకున్నారు, ఇప్పుడు 4 జతలు. ఎందుకు అంటే అయిపోయింది, లాస్ట్ ఇయర్ బట్టలు ఇప్పుడు సరిపోవటం లేదు. ఆ విధంగా రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎస్, చాలా మంది అడుగుతున్నారండి, చాలా కాల్స్ వస్తున్నాయి. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్ 13th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎందుకంటే మార్నింగ్ లాగానే మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలనుకుంటే ఈ మిరాకిల్ బ్యాచ్కి అటెండ్ అవ్వండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 5th. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి. ఆన్లైన్లో ఉంటాయండి, జూమ్లో ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ క్లాసెస్లో నేను ఏం చెప్తానంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా లైఫ్లో యూజ్ చేయాలి, అండ్ మీరు నిజంగా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్. అండ్ ఇంకొకటి అంటే ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అండి బంగారాన్ని, అంటే బ్యాంక్లోని బంగారాన్ని కూడా చాలామంది విడిపించుకున్నారు. అండ్ స్ట్రక్డ్ మనీని ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్ చెప్తాను. టోటల్ 9 days క్లాసెస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆన్లైన్, సెప్టెంబర్ 5th. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడగవచ్చు, నా సార్ మీ దగ్గర ఎందుకు రావాలంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి జరగబోయే బ్యాచ్లో వరల్డ్లోనే ప్రపంచంలో ద బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటే నేను మీకు ఇస్తాను. మీరు అడగొచ్చు సార్ నిజంగానంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక్కసారి వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఖచ్చితంగా యూట్యూబ్లో నా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్ మీకు చెప్తుంది ద బెస్ట్ కంటెంట్ నేను ఇస్తాను. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చి చాలామంది అండి వాళ్ళు బంగారం విడిపించుకున్నారు, చాలామంది ఫాస్ట్గా ధనవంతులు అయ్యారు. అండ్ ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్కి ఎలా మార్చుకోవాలి నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర చెప్తాను. సో ఈసారి జరగబోయే లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ ప్యూర్లీ సైంటిఫిక్ కొత్త టెక్నిక్స్ లాంచ్ చేస్తున్నానండి. మిరాకిల్ బ్యాచ్లో 12th బ్యాచ్లోనే మిరాకిల్ చూశారు అని అంటే 13th బ్యాచ్లో ఇంకా డబుల్ మిరాకిల్ చూస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 5th క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, అండ్ ఆ రోజు గొప్ప రోజు కూడా ఉంది. సో మీ అందరికీ తెలిసిందే అదే. సో అలాంటి రోజున క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.